ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకిష్టం లేదని తెలిసిన నీకిష్టం వచ్చినట్లు చేస్తున్నావుగా. మామ్, అసలు నేను ఎందుకు అలా చేశాను? ఎందుకు నీ మాట కాదన్నాను? ఒక్కసారి నేను ఆలోచించడానికి ప్రయత్నించచ్చుగా. ఇంకా ఏం ఆలోచించాలి మిత్రా? నా మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పిందే లేదు. నేను గీసిన గీతని నువ్వు దాటి వెళ్ళింది లేదు. కానీ మొట్టమొదటిసారి గమనిస్తున్నాను, నా మాటకి ఎదురు చెప్తున్నావు. నేను కాదు అన్నది నువ్వు అవునంటున్నావు. ఇంతకన్నా ఏం రుజువు కావాలి? నువ్వు నా చేతి నుంచి చేజారిపోతున్నావు అని చెప్పడానికి? అన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడక మామ్. దయచేసి నేను చెప్పేది విను. లక్ష్మిని నాతో పాటు తీసుకెళ్ళడానికి కారణాలున్నాయి. ఏం కారణాలున్నాయి మిత్ర? వదిలించుకోవాల్సిన అమ్మాయిని ఇంకా తగిలించుకుంటానంటున్నావు. పరాయిదాన్న చూడాల్సిన లక్ష్మి మీద ప్రేమ వలకబోస్తున్నావు. మామ్, ఇది లక్ష్మి మీద ప్రేమ చూపించడం కాదు, పైత్యం ఒలకపోయడము కాదు. నా జాగ్రత్తలో నేను ఉండడం. చూడు, మన వ్యక్తిగత విషయాలు మన వ్యాపారం మీద ప్రభావం చూపించకూడదు. ఇప్పటికే నా పెళ్లి విషయం, విడాకుల విషయం చాలామందికి తెలిసి నందన్ కుటుంబం పరువుకి తూట్లు పడుతూనే ఉంది. ఇలాంటి అవార్డ్ ఫంక్షన్లో కూడా నా పెళ్లి గురించి కానీ మన కుటుంబం గురించి కానీ తప్పుగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడు లక్ష్మిని తీసుకెళ్ళకపోతే ఫంక్షన్లోనూ రేపు ప్రెస్లోనూ ఈ ప్రశ్న వెలువెత్తుతుంది. మరొకసారి మన కుటుంబం గురించి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. నువ్వు చెప్పినట్టు లక్ష్మిని అవాయిడ్ చేయడం, దూరంగా పెట్టడం పెద్ద విషయం కాదు. కానీ దానివల్ల నా బిజినెస్కి, నా కెరీర్కి ఎలాంటి ఆటంకం రాకూడదు. ఎలాంటి నిందలు వేసే అవకాశం ఇవ్వకూడదు. ఆ నిందలు మొదలయ్యాయి అంటే మొదటిగా టార్గెట్ అయ్యేది నువ్వే. అందరూ నీ గురించి, మన కుటుంబం గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అయ్యో, మిత్ర గురించి నీకు పూర్తిగా తెలియడం లేదమ్మా. వాడికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టే వాళ్ళ అమ్మని ఎదిరించాడు. నీ మీద ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. నా బిజినెస్కి, నా కెరీర్కి ఎలాంటి ఆటంకం రాకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.